హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ప్రేషి గారి మాట నా మాట ఎలా ఉంటుందో చూడండి. మీకే నేను చెప్తున్నాను. మా ప్రిన్సి కూడా అవుపడడు, నేను అవుపడా. కానీ మేమైతే మా ప్రిన్సి గారు నా మాట వినిపిస్తుంది. మీరు వినండి. మీకు నచ్చేలాగా నేను చేస్తాను, చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్ రన్నుకు కావాలి, ఇంకా ముందుకు పోవాలి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిలిచి కానీ కామెంట్స్, ఇప్పుడు వాని మాటల దల్లా మీకు ఒకటి వినిపిస్తాను, చూడండి. ఓ మమ్మీ, ఏం ద్రవించి మమ్మీ, నాకు చికెన్ ముక్క కావాలి. చికెన్ ముక్క కావాలన్నా? ఎక్కడి నుంచి తేవాలన్నా అని చికెన్ షాప్ పోయి తెచ్చి మామీ. చికెన్ షాప్ పోతే పుణ్యానికి ఇస్తారా నాని? పైసలు ఇవ్వద్దారా? పైసలు ఇవ్వన్నా? ఎక్కడ పైసా అన్నా? 4 పై తిరుగుతుందా బంగారా? అట్లా కాదు, ఉన్న దానితో తినాలే నాని. చికెన్ ముక్క కావాలంటే దొరుకుతుందా? అయ్యో, కోడిగుడ్ల కూర అండినా తిను. నేను అల్లినాబా, నేను కోళ్ళగుడ్ల తినా. నాకు కోళ్ళగుడ్ల వద్దు, నాకు చికెన్ ముక్క కావాలి. అట్లా అంటే ఎట్లా నాని? అలగద్దు. నేను అడిగినా, నాకు చికెన్ ముక్క అన్న కావాలి, చికెన్ ముక్క అన్న కావాలి. నీతో మాట్లాడాల. అట్లా కాదు నాని, రేపు చికెన్ ముక్క తెస్తావు కానీ ఇవాళ ఎక్కువ తిను, రేపు చికెన్ తెస్తాం. అసలే కోడిగుడ్ల రేటు పెరిగింది, చికెన్ రేటు పెరిగింది. ఏమేమంట చెప్పు? ఉన్న దాంతో తినాలి కానీ నీకు అంత డిమాండా? పోషణ పాలు తాగాలి, పెరిగెత్తే తినాలి, లేకపోతే లేదు. కానీ ఇంత డిమాండ్ నీకు అవసరమా? సాధినందుకు మీ ఇంట్లో నేను ఒక్క ఎలక లేకుండా చేస్తున్నా. ఏమన్నాను ఈ జీపుగా తీసేస్తున్నావు? మీ ఇంట్లో ఒక్క ఎలుకున్నదా చెప్పు? ఏమో ఎలుకలు అన్నట్టు నాతో మాట్లాడుతున్నా. ఒక్క ఎలుక లేదు, రైటే. కానీ పాములు వస్తలేవా? పాములు రాకుండా చూస్తానవా? మరి మొన్న మేము లేనప్పుడు పాము వచ్చింది, మరి పాము బయటకు వెళ్ళగొట్టినవా? నేనున్నానే అక్కే, భయపడిపోయింది పాము కొట్టాలంటే. ఈ అక్క భయపడి దుకాణంలో పోయింది. అవునా, నువ్వు పాముని చూసినావా? చూసినా. ఎంత పొలగొన్నా అనుకుంటాను. 2 కిలోమీటర్లు ఉన్నది. తక్కువ అనుకుంటా. దాంతో నేను ఎంత పోరాటం చేసినా మూలకు పోయి పన్నది. అదే నాకు భయపడి. అవునా, నిన్ను చూసి పామే భయపడ్డదా? అవును, నేనంటే ఏందనుకున్నాను, నేను పులి. నాకు కప్పలు భయపడాలి, పాములు భయపడాలి. ఏమనుకుంటున్నావే నువ్వు? అవునా, అబ్బో, అంత పొట్టుగల మొగునివా నువ్వు? అవును, పిల్లలు చూడు, నేను పెళ్లి చేసుకుంటా. మా డిమాండ్ అనుకున్నారంటే మీరు. నేనంటే చీపుగా మీకు అవపడుతున్నానా? నాకు చికెన్ బుక్ ఏమంటే కొద్ది చంపుతారు. అవునా, ఓకే. మామీ, నాకు ఒక పిల్లి చేత కావాలి. నేను ఆడుకున్నామంటే ఒక్కళ్ళు దొరుకుతలేరు. నేను ఒక పిల్లి దగ్గర వద్దే, అది నా మీద పడుకోదాన్ని. నా కాళ్ళు 2 చల్లి దిగింది. పాపం అక్క చూడబుద్ధి కాకుంటే నాకు కట్టు కట్టింది. అక్క చాలా మంచిదే. అవునా, చాలా మంచిది. బెడ్ ఎక్కిస్తుంది, మూతి కడుగుతుంది, ముక్కు కడుగుతుంది, పానం పోతుంది, డ్రెస్ ఎత్తి అయిపోతుంది కదా నీకు. డ్రెస్ ఎత్తాను, డ్రెస్ ఏమాను వేసుకుంటా. అలా మమ్మీ, నాకు ఒక గౌను కళ్ళు వేసుకుంటా. గౌనేం కర్మ, ముట్టికి డైరీ సుధా ఉంటా. ఇంకేంది, అప్పుడైతే భలే ఉంటుంది కదా. నీకు డ్రెస్ కావాలి, నీకు అన్నీ కావాలి, పానం పోయాలి, మేకప్ వేయాలి. దానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు కదా. అక్క నాకు అడుగు తిద్దడం మొదలు బయటికి మళ్ళా తిరిగి రాను. మరి ఇంట్లోకి అన్ని ఎన్నికలు వస్తాయి. అప్పుడు పింకి అని పిలిస్తే నేను రాను. అబ్బో, నీ పోటీగాల మొక్కలు నేను చూసినా కానీ అంత డిమాండ్ నీకు ఉండదు. కానీ చూసినా కానీ బాగా ఎలుకలు పోతానే, బాగా పావులు పోతానే. ఎక్కడ సూపర్ ఉంచుతాను ఇల్లు నువ్వు అయితే.
ఏ మమ్మీ నేను మంచిగా ఉంటున్నానే. నీ అమ్మ మీరు ఊర్లో నీళ్ళు కావాలంటే లేను అప్పుడు చెప్తలే మీకు. ఎక్కువ మాట్లాడతాను ఎందుకే మమ్మీ. నా పింఛగాడంటే ముద్దు అంటాం మళ్ళీ ఇప్పుడు తిడతా అంటాం. నీ అమ్మ అడిగినాపో. సరేలే నువ్వు అలగకు. సరేలే రేపు చికెన్ కాడికి పోయి కోడి బొక్కలు ఎవరైనా కొట్టించుకుంటారు కదా, పక్కా పెడతారు కదా. ఇన్ని కోడి కాళ్ళును కోడి తలికలు తెచ్చి ఎత్తే తింటుంది, కడుపు నిండా తింటువు. ఇప్పుడు ఉపాసం అమ్మండి, ఇంకేంది ఉపాసం అమ్మండి వెళ్ళే పెట్టుకో. ఓ నాన్న చాలాబా నీ అమ్మ లేప చికెన్ ముక్కలు తింటాపా. నీ అమ్మని ఇప్పుడు తినకు, రేపు పొద్దుగాల తెచ్చేసినాకనే కడుపు నిండా తిను బిడ్డ. అవునా? ఓకేనా? చూసారా ఫ్రెండ్స్ మా పింఛగాని కామెడీ. మా కామెడీ నచ్చేది ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా ముందు పోవాలంటే మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటున్నా.